అక్కడ ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మనము క్లిప్స్‌ని అరేంజ్ జేసుకోవచ్చనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లిప్స్‌ని అరేంజ్ జేసుకోవడం గానీ, ఓకేనా, ఆడియోని ఎన్హాన్స్ చేయడం గానీ ఇవి చేసుకోవాలి. దాని తర్వాతే మనం ఎప్పుడైనా సరే దీంట్లో ట్రాన్సిషన్, ఎఫెక్ట్స్, స్టిక్కర్స్ ఇవన్నీ దాని తర్వాత విషయం అది. ఇంక చేసుకుందాము. చేసుకున్న తర్వాత ఇప్పుడు సపోజ్ కొంతమంది వీడియోస్ వచ్చేసి స్లో మోషన్‌లో లేదా ఫాస్ట్ మోషన్‌లో చేయాలనేసి అనుకుంటూ ఉంటారు. సపోజ్ ఇదే క్లిప్ అనుకుందాము. ఈ క్లిప్‌ని మనము కొంచెం స్లో మోషన్ చేయాలనుకోండి. అలాంటప్పుడు ఇవన్నీ ముందు జేసుకోవాలండి. మనం ట్రాన్సిషన్ అవి జేసిన తర్వాత చేశామంటే సో, చాలా ల్యాగ్ అవుతుంది వీడియో ఎడిటింగ్ అనేది. చాలా టైం తీసుకుంది కాబట్టి ఈ స్లో మోషన్స్ చేయడం ఇవన్నీ మనం ముందే చేసుకుంటాం. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ ఉంది కదా! ఇక్కడికెళ్ళేసి ఇక్కడ చూడండి షో స్పీడ్ కంట్రోల్ అనేసి ఉంటుంది. దీని మీద క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది పైన నార్మల్ అనేసి. కస్టమ్ స్పీడ్ దీని మీద క్లిక్ చేసి కస్టమ్ స్పీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా మనకి ఫ్రేమ్ అనేది ఓపెన్ అవుతుంది. బాక్స్ అనేది. ఇక్కడ నుంచి మీకు ఎంత స్లో అయితే చేసుకోవాలో సో, ఇక్కడ ఈ విధంగా స్లో చేసుకోవచ్చనమాట. సో, స్లో చేయాలంటే ఇటువైపు లెఫ్ట్ సైడు, ఇంకా ఫాస్ట్ చేయాలంటే రైట్ సైడ్ చేయాలనమాట. సో, స్లో చేయాలనుకున్నాం కాబట్టి సో, ఇక్కడ చూడండి. సో, ఈ విధంగా మనము స్లో, ఫాస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫాస్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఇది ఫాస్ట్ అనమాట. సో, ఈ విధంగా మనం ఫాస్ట్, స్లో అనేది చేసుకోవచ్చు. వద్దనుకుంటే మనము ఈ విధంగా చేసేస్తే అయిపోతుంది. సో, వీడియోని స్పీడ్ అండ్ స్లో చేసుకోవాలంటే ఈ విధంగా చేసుకోవాలి. సో, ఇవన్నీ బేసిక్ అన్నమాట. ఇదయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేసామంటే స్లో, స్పీడ్ కావాలంటే ఏవి కావాలంటే అవి చేసుకున్నాము. రీఅరేంజ్ చేసుకున్నాము. క్లిప్స్‌ని మనం కట్ చేసాము. పనికిరాని ఆడియో ఏమైనా ఉంటే దాన్ని కూడా డిలీట్ చేసేసామనుకోండి. చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్లిప్స్‌కి మధ్యలో ట్రాన్సిషన్స్ అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. సో, డిలీట్ చేస్తాను నేను దీన్ని. తెలుగు ట్యూటర్. సో, లాస్ట్ ఛానల్ వీడియోస్ అయితే నేను మొబైల్ రిపేరింగ్ కోర్స్. సో, ఇక్కడ చూసారు కదా ఈ విధంగా వస్తుంది. సో, ఇక్కడ వచ్చేసి నా ఛానల్ ఇంట్రడక్షన్ నేను ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మనము ఇక్కడ ప్లెయిన్‌గా ఇలాగే వచ్చేస్తుంది. సో, ప్లెయిన్‌గా వచ్చేస్తుంది. ఇలా రాకుండా మనము కొంచెం ఎఫెక్ట్స్ ఇవ్వాలన్నమాట. బావుంటుంది చూసే వాళ్ళకి. సో, ఇక్కడ చాలా రకాలైనటువంటి ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. ఇది చూడండి. ఇదొక ఎఫెక్ట్ ఇలా వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే దీన్ని ఇక్కడి నుంచి పట్టుకొని వచ్చి ఈ 2 వీడియోస్‌కి మధ్యలో ఇలా వదిలేస్తాను. వదిలేసానంటే ఇక్కడ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది. సారీ, ఇక్కడ ఒక చిన్న బిట్ మిస్ అయిపోయింది. సో, దీన్ని ఈ 2 వీడియోస్‌కి మధ్యలో నేను తీసుకొని వచ్చేసి ఈ విధంగా వదిలేస్తాను. ఇక్కడ చూడండి ఇది తీసుకొని వచ్చి ఇక్కడ ఈ